అబ్బా! ఆ సౌండ్ చూస్తుంటేనే నోరూరుతుంది గదా! సౌండే కాదు తిండికి గూడా జబర్దస్త్ ఉంటాయన్నట్టు. ఇంతకి వీటిని ఏమంటారో తెలుసా? కస్తాసే బర్కి పూరి అంటారు హిందీలో. మరి తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండ్రి. ఒక బౌల్‌లోకి 2 కప్పుల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, కలోంజి, జీలకర్ర, దాంట్లోనే కొంచెం వాము, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, సోడా తీసేసుకొని మంచిగా కలిపేసుకోండి. దాంట్లో వేడి వేడి బటర్ వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకున్నాక చపాతీ పిండిలా తడిపేసుకొని మూత పెట్టేసి ఒక గంట నాననివ్వండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో బటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏముంది చిన్న చిన్న చపాతీలాగా చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్క చపాతీ మీద రాసుకుంటా ఇంకో చపాతీ దాని మీద అంటబెట్టేసేయండి. ఆ తర్వాత మంచిగా రోల్ చుట్టేసుకోవాలి. రోల్ చుట్టేసుకున్నాక సగం సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చాకుతో ఇప్పుడు ఆ ముక్కని కూడా చిన్న చపాతీలా చేసేసుకోండి. జస్ట్ అట్లా అంటే చాలు, మరి ఎక్కువ దాన్ని రుద్దనవసరం లేదు. అలా చపాతీలా చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉన్న నూనెలో మంచిగా వేగితేనే అలా వస్తాయి అన్నట్టు. పూరిలాగా మంచిగా పొరలు